రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదు, మనసులో పెట్టుకోవాలన్నారు. అంబేద్కర్ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ అని రామచంద్రరావు ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ పుట్టి పెరిగిన ప్రాంతాలను పంచతీర్థ పేరుతో కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారన్న రామచంద్రరావు ఇంకా డీలిమిటేషన్ కమిషన్ నిబంధనలు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అటు ఇటు ఎందుకు పట్టుకుని తిరుగుతున్నారో మనకైతే అర్థం కాదు. కానీ ఒక్కసారి వారు కూడా వారి యొక్క కాంగ్రెస్ పార్టీ చరిత్రని, అంబేద్కర్ గారిని ఏ విధంగా వారు అవమానించారన్న విషయాన్ని కూడా వారు చూసుకోవాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 5 స్థానాలు గుర్తించి, అంటే వారు పుట్టిన స్థానాల దగ్గర నుంచి, వారు చదువుకున్న స్థానం దగ్గర నుంచి లండన్లో, అదేవిధంగా దీక్ష భూమి నాగ్పూర్లో వారు దీక్ష తీసుకున్నారు, చైత్య భూమి ముంబైలో, తర్వాత మహాపరినిర్వాణ భూమి ఢిల్లీలో. ఇవన్నీ కూడా ఈ 5 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచతీర్థ స్థానాల కింద ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని డెవలప్ చేయడం జరిగింది.